నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం శ్రీతేజ్ కోలుకొని మళ్ళీ మామూలు మనుషులా బయటకు రావాలి కేసీఆర్ సూచనతో కిమ్స్ లో బాలుని పరామర్శించిన బీఆర్ఎస్ బృందం హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది బీసీ కులగణనపై తమ వైఖరి ఏంటో బీజేపీ చెప్పాలన్న ఎమ్మెల్సీ కవిత జమిలీ ఎన్నికలతో దేశానికి ఏ విధమైన ఆర్థిక ప్రయోజనం లేదు ఈ విధానంతో ప్రాంతీయ పార్టీలకు ముప్పు తప్పదన్న సిపిఎం నేత రాఘవులు విశాఖపట్నంలో కల్లోలాన్ని రేపిన సునామీకి 2 దశాబ్దాలు పూర్తి గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలతో పూజలు చేసిన మత్స్యకార మహిళలు ఇక డీటెయిల్స్ వెళ్తే సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోనే బీఆర్ఎస్ నేతల బృందం పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పింది దురదృష్టకరమైన ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ను కేసీఆర్ సూచనతో బీఆర్ఎస్ నేతలం పరామర్శించామని భగవంతుడి దీవెనలతో శ్రీతేజ్ కోలుకొని మళ్లీ మామూలు మనుషులా బయటకు రావాలని కోరుకుంటున్నామన్నారు హరీష్ రావు మళ్ళీ పూర్తి స్థాయిలో నయం చేసి బయటకు వచ్చే విధంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నామని చెప్పి డాక్టర్ భాస్కర్ రావు గారు అదేవిధంగా అబ్బాయికి వైద్యం అందిస్తున్నటువంటి నిపుణులైన డాక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది. మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ భగవంతుడు అబ్బాయిని ఆశీర్వదించాలి, తప్పకుండా అబ్బాయి మళ్ళీ మంచిగా నయమై మరి పూర్వస్థితిలోకి రావాలని చెప్పి మేము ప్రార్థిస్తా ఉన్నాం. వారి తండ్రి గారు భాస్కర్ గారికి కూడా కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపారు, మీరు ధైర్యంగా ఉండండి, తప్పకుండా బాబు బాగవుతారనే ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది. వారి అమ్మగారు రేవతి గారు చనిపోవడం చాలా దురదృష్టకరం. మరి టీవీలో పత్రికల్లో చూసాం, వీడియోలు కూడా చూసాం. అంటే తల్లి కొడుకుల అనుబంధం ఎంత గట్టిగా ఉందో, తన ప్రాణాన్ని విడుస్తూ కూడా కుమారుడిని ఎంత బలంగా పట్టుకుందో కూడా మనం చూసాం. సో ఏది ఏమైనా ఈ సంఘటన చాలా దురదృష్టకరం. రేవతి గారి మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ శ్రీతేజ్ తొందరగా బాగై నయం కావాలని ఆ భగవంతుని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రార్థిస్తుంది. బీసీ కులగణనపై తమ వైఖరి ఏంటో బీజేపీ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలు కామారెడ్డి డిక్లరేషన్ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ ఎందుకు నిలదీయడం లేదని ఆమె ప్రశ్నించారు. గురువారం కుమ్మరి సంఘం నేతలు కవితను తన నివాసంలో కలిశారు. బీసీలు ముఖ్యంగా కులవృత్తుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను వారు కవిత దృష్టికి తీసుకొచ్చారు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని స్పష్టం చేశారు. కేసీఆర్ కులవృత్తులకు అన్ని విధాలా మద్దతిచ్చారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కులవృత్తులను కుదేలు చేస్తుందని మండిపడ్డారు. ముఖ్యంగా బీసీల సంక్షేమాన్ని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం గాలి కొదిలేసిందని కవిత ధ్వజమెత్తారు. జమిలీ ఎన్నికలతో దేశానికి ఏ విధమైన ఆర్థిక ప్రయోజనం లేకపోగా నియంతృత్వ పోకడలు పెరుగుతాయని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆయన మాట్లాడుతూ ఈ విధానంతో రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రాంతీయ పార్టీలకు ముప్పు తప్పదన్నారు. జాతీయ స్థాయిలో నిరంకుశ విధానాలు అవలంబిస్తూ రాష్ట్రాల హక్కును కాలరాస్తున్న జమిలీ ఎన్నికలను ప్రజాస్వామ్యవాదులు వ్యతిరేకించాలన్నారు రాఘవులు. కేంద్ర ప్రభుత్వం 129వ రాజ్యాంగ సవరణ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అలాగే కేంద్ర పాలిత రాష్ట్రాల బిల్లుకు సంబంధించి కూడా ఒక సవరణ ప్రవేశపెట్టింది. ఈ రెంటి ద్వారా ఒక దేశం ఒక ఎన్నిక అనే దాన్ని అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం అనేది చాలా ప్రమాదకరమైంది. దేశంలో ప్రజాస్వామ్యానికి ఫెడరలిజానికి ప్రమాదం కలుగుద్ది.
ఇది మన దేశం యొక్క ఎన్నికల ప్రక్రియలో ఖర్చులు తగ్గించడానికి, అభివృద్ధికి కుంటుపడకుండా చూడటానికి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా. దీని మూలంగా ఏ ఖర్చులు తగ్గవు, అదనంగా ఏ అభివృద్ధి కాదు. వాస్తవంగా జరిగేది ఏంటంటే ఒక కేంద్రీకృత నియంతృత్వ ప్రభుత్వం దీని మూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక నాయకుడు, ఒక నిరంకుశమైన నాయకుడు ప్రధానమైన పాత్ర నిర్వహించి ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అలాగే రాష్ట్రాల హక్కులు దెబ్బతింటాయి. వీటన్నిటి మూలంగా ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా నష్టపోతాయి. రాష్ట్రాల యొక్క ప్రత్యేక సమస్యలు, ప్రాంతాల యొక్క ప్రత్యేక సమస్యలు, సామాజిక తరగతుల యొక్క ప్రత్యేక సమస్యలు, వీటన్నిటికీ ఏమీ విలువ లేకుండా అఖిల భారత అంశాల ప్రాతిపదిక మీదనే ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలే కాదు, రాష్ట్ర శాసనసభ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అన్నీ అఖిల భారత సమస్యల ప్రాతిపదిక మీదనే ప్రచారం జరిగే అవకాశం. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం రుద్రారం గ్రామ అభివృద్ధిలో పరిశ్రమలు భాగస్వాములు కావడం అభినందనీయమని పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం రుద్రారం గ్రామ పరిధిలోని తోషిబా పరిశ్రమ సహకారంతో 1,08,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన పల్లె దవాఖానా భవనం, 3 RO ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. అనంతరం 60 లక్షల రూపాయల గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. గ్రామ పంచాయతీ డబ్బు ద్వారా 80 లక్షలతో సీసీ రోడ్లు, ఇంచుమించు 1,80,90,00,000 రుద్రారం గ్రామంలో దాన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అలాగే ముత్తంగి గ్రామంలో గవర్నమెంట్ ఆట స్థలంలో 20 లక్షల రూపాయలతోటి ఒక స్వచ్ఛంద సంస్థ ఐటీ గ్రూప్ తరఫున వాళ్ళు వాకింగ్ ట్రాక్, లైటింగు, గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం 20 lakhs రూపీస్ వారు ఈరోజు పనిగీట స్టార్ట్ చేయడం జరిగింది. తోషిబా మేనేజ్మెంట్ వారికి, ఐటీ గ్రూప్ మేనేజ్మెంట్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరికీ పేరు పేరున, ముత్తంగి గ్రామ స్థానిక నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అధికారులకు, తోషిబా మేనేజ్మెంట్ వారికి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. 40 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగాయి. నియోజకవర్గంలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కొడంగల్లో 23,45,00,000 వ్యయంతో నిర్మించే మహాత్మా జ్యోతి బాపులే బాలుర గురుకుల పాఠశాలకు అదనపు గదుల పనులకు భూమి పూజ, అదేవిధంగా 8,80,00,000 వ్యయంతో దుద్యాల మండల సమీకృత భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఫ్యాన్ ఆన్ చేయరా వెనక ఫ్యాన్ ఆన్ చేయరా ఊరి నుంచి చాలా దగ్గరికి ఉంది. మీ ఎక్కడ ఉన్నా మీ నేటివ్ ఎక్కడ బండ్లో కూడా దగ్గర దగ్గర న్యూలీ అపాయింటెడ్ నీళ్ళు ఫ్రెష్ రిక్రూటర్ జనవరి 4వ తేదీన విశాఖ ఆర్కే బీచ్ వేదికగా జరిగే నావికదళ విన్యాసాల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు విచ్చేస్తున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను ముఖ్యమంత్రి కార్యక్రమాల నిర్వహణ సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్ పరిశీలించారు. నగరానికి వచ్చిన ఆయన ఆర్కే బీచ్ వద్ద ఏర్పాటు చేస్తున్న ప్రధాన వేదికను జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్, నేవీ కమోడర్ హ్యాపీ మోహన్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి సభాస్థలికి చేరుకునే దగ్గర నుంచి తిరిగి వెళ్లే వరకు సంబంధిత షెడ్యూల్ వివరాలను వెల్లడిస్తూ ఆ మేరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులకు సూచించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన కాకినాడకు చెందిన 4 మత్స్యకారులను సురక్షితంగా కాకినాడ తీరానికి తీసుకొచ్చారు మత్స్యకారులు ధనరాజు, పెంటయ్యలు. మొల్లాడి నాని, మొల్లాడి సతీష్ సోమవారం తెప్పలోని ఏటిమొగ్గ నుంచి సముద్రంలో వేటకు వెళ్లారు. అలల తీవ్రత కారణంగా ఇంజన్ చెడిపోయి కాకినాడ తీరం నుంచి 30 నాటికల్ దూరంలో బోటు ఆగిపోయినట్లు మత్స్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. కలెక్టర్ స్పందించి రక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు మత్స్యకారుల సహకారంతో 4 మత్స్యకారులను రక్షించారు. డబ్బులు కూడా స్పీడ్ గా వెళ్ళిపోయిన వాళ్ళ మీరు స్లో చేయమంటే స్లో చేయలేదు. స్లో చేయకపోతే ఏమైందంటే ఇంకా అది ఇంకా కెరటలు ఎక్కువ అయిపోయిన వాళ్ళు మునిగిపోయింది. ఆ లాక్కొత్తడు మునిగిపోయింది. అది అప్పుడు పొద్దున్న 9 వరకు ఏమవ్వలేదు, బాగానే ఉంది. పెద్ద బోట చిన్న బోట సరికి ఏమైనా పడ్డదా? సరికి ఏమి లేదన్న వెళ్ళడం ఇంకా నైట్ మార్నింగ్ వచ్చేస్తాం అనుకున్న కోడికి మార్నింగ్ ఇంజరీ వేస్తే ఇంజరీ వేసి గాలి ఎక్కువ అయిపోవడం వల్ల బాగా ప్రమాదం. విశాఖపట్నంలో కల్లోలాన్ని రేపిన సునామీకి 2 దశాబ్దాలు పూర్తయింది. ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు సంభవించకుండా ఉండేలా ఏటా మత్స్యకార మహిళలు గంగమ్మ తల్లికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. సునామీ వచ్చి 20 ఏళ్లు గడిచిన సందర్భంగా మత్స్యకార కుటుంబాలు పెద్ద సంఖ్యలో కలశాలు పట్టుకొని ఊరేగింపులో పాల్గొన్నారు. గ్రామస్తులంతా సముద్ర తీరానికి పసుపు కుంకుమ పాలతో చేరుకొని గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. 4లోనూ సునామీ వచ్చింది. అప్పటి నుంచి మాకు ఆ గంగమ్మ కాపాడిందని అప్పటి నుంచి మేము గంగాదేవి పండుగ చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం 26 డిసెంబర్ 26 సునామీకి. కరెక్ట్ గా రోజుకి 20 సంవత్సరాలు అయిందని వచ్చి 20 సంవత్సరాలు బట్టి మేము చేస్తున్నాం. అమ్మవారికి పళ్ళు, పసుపు, కుంకుమ, పాలు అండ్ అభిషేకం చేసి ఆ తల్లికి నీటిలో కలుపుతాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీతేజ్ కోలుకొని మళ్లీ మామూలు మనిషిలా బయటకు రావాలి. కేసీఆర్ సూచనతో కిమ్స్ లో బాలుని పరామర్శించిన బీఆర్ఎస్ బృందం. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. బీసీ కులగణనపై తమ వైఖరి ఏంటో బీజేపీ చెప్పాలన్న ఎమ్మెల్సీ కవిత. జమిలీ ఎన్నికలతో దేశానికి ఏ విధమైన ఆర్థిక ప్రయోజనం లేదు.
ఈ విధానంతో ప్రాంతీయ పార్టీలకు ముప్పు తప్పదన్న సిపిఎం నేత రాఘవులు. విశాఖపట్నంలో కల్లోలాన్ని రేపిన సునామీకి 2 దశాబ్దాలు పూర్తి. గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలతో పూజలు చేసిన మత్స్యకార మహిళలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.